తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తం అందించేందుకు కాకినాడ అరవింద్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోచింగ్ అధినేత అరవింద్ మాస్టర్ పిలుపు మేరకు 20 మంది విద్యార్థులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. కాకినాడలో గత 40 సంవత్సరాలుగా విద్యార్థులకు ఇంగ్లీష్ స్పీకింగ్ పై మెలకువలు బోధిస్తూ తనదైన ముద్ర వేసుకున్న అరవింద్ మాస్టర్ ప్రతి వారం 2 సార్లు రక్తం ఎక్కించవలసిన తలసేమియా చిన్నారులు 20 మందికి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ దిశగా అరవింద్ మాస్టర్ యొక్క ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులు 20 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ మృత్యువుతో పోరాడుతున్న తలసేమియా చిన్నారులకు తన పిలుపు మేరకు విద్యార్థులు మంచి మనసుతో ప్రతి 3 నెలలకు రక్తదానం చేయడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. ఈ సహాయం ఒక చిన్నారి ప్రాణం నిలుపుతుందని, కావున ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాక ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతుందని, కావున పిల్లల్ని సెల్ ఫోన్కి దూరంగా ఉంచాలని సూచించారు. ఇందుకు నాందిగా తన ట్యూషన్ నుండే మొబైల్ రహిత వారాలు మొదలు పెడుతున్నానని తెలిపారు. తన ట్యూషన్కి వచ్చే విద్యార్థులు ఇకపై వారితో పాటు సెల్ ఫోన్ తీసుకురాకుండా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. క్రమశిక్షణ, మంచి సంకల్పం, ఉన్నతమైన మానవతా విలువలు యువతకు ముఖ్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, అడ్వకేట్ లక్ష్మీ గణేష్, ఉప్పిటి బాలరాజు, స్వాతి, రజని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. He's also entering it. You been in Tamil? A class? Huh? You know? Very good. You know what? BSc. Extend MSc. सूर्य MSc చదువుతున్నారు, MSc చదువుతున్నారు, MBA చదువుతున్నారు. క్వాలిఫికేషన్ వేరు, జీవితం వేరు. I repeat, qualification is different from that of living in the society. Qualification fetches you eligibility, but life is different. You not